నేను చెప్పే కంపెనీలో 3, 4, 5 వేలు ఒకసారి కట్టేవంటే చాలు నీకు నెల నెల లక్షలే లక్షలు అని నీకు తెలిసినోళ్ళు కావచ్చు, లేదా ఇంతకుముందు నువ్వెన్నడూ చూడనోళ్ళు కావచ్చు, వచ్చి నీకు చెప్పుంటే ఈ వీడియో కంపల్సరీ నీకు వస్తుంది. ఐడి తీసావంటే చాలు నెల నెల నీకు లక్షలే లక్షలు అని ఎవరన్నా నీతో చెప్పుంటే ఈ వీడియో కంపల్సరీ నీకు వస్తుంది. ఒకే ఒక్కసారి ఒక 3,000 ఖర్చు పెట్టి సరుకులో కొని చూడు, నీకు నెల నెల డబ్బులే డబ్బులు అని ఎవరన్నా నీతో వచ్చి నిన్ను జాయిన్ అవ్వమని చెప్పుంటే ఈ వీడియో కంపల్సరీ నీకు వస్తుంది. ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఎంతో ఎంతో విలువైన ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వీడియో ఇది. ఎంతో మంది ఈ వీడియో చేయమని అడిగితే చాలా చాలా సమాచారాన్ని, చాలా ఫ్యాక్ట్స్ ని ఎన్నో వార్తాపత్రికల నుంచి, నివేదికల నుంచి సమాచారాన్ని తీసుకొని చేస్తున్న వీడియో ఇది. ఇలాంటి ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. MLM కంపెనీస్ ఏంటి? ఈ MLM కంపెనీ వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి. మీకు ఇలాంటి వాళ్ళు తారసపడితే ఎలా, ఈ జస్ట్ ఒక్కసారి జాయిన్ అవ్వడం చాలు మీకు డబ్బులే డబ్బులు. ఒకసారి జాయిన్ అవ్వడం చాలు మీకు నెల నెల ఇంక్రిమెంట్లు, రాయితీలు, కార్లు, ఇళ్ళు, మీకు బహుమతులే బహుమతులు అన్ని మిమ్మల్ని మభ్యపెట్టి గ్రూప్ గా మిమ్మల్ని జాయిన్ అవ్వమని చెప్పి ఎంతో మంది చేస్తున్నటువంటి మోసాలకు సంబంధించి ఒక క్లారిటీగా, ఒక క్లియర్ కట్ గా, ఒక ఫ్యాక్ట్ కట్ గా ఈ వీడియో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. సో MLM కంపెనీలో ఉన్నటువంటి వాస్తవ అవాస్తవాలకు సంబంధించి ఫ్యాక్ట్ చెక్కర్ గా ఈ వీడియో ఉండేది. ఎక్కడ స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. మరింత సమాచారం కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెట్వర్క్ మార్కెటింగ్ అసలు నిజాలు, ది డార్క్ రియాలిటీ గురించి ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. నెలకో 5 లక్షల రూపాయల సంపాదన, చేతిలో లగ్జరీ కాదు, ఆఫీసుకు వెళ్ళక్కర్లేదు, బాస్ అనేవాడు ఉండడు, ఇంట్లో కూర్చొని కేవలం ఐడి క్రియేట్ చేసుకుంటే చాలు ప్రతి నెల అకౌంట్లో డబ్బులు పడిపోతాయి అంతే. వినడానికి ఎంత బాగుందో కదా. బట్ ఈ మధ్య కాలంలో మీ చుట్టుపక్కల, మీ స్నేహితుల్లో కావచ్చు, లేదా మీకు తెలిసిన వాళ్ళలో కావచ్చు, ఎవరో ఒకరు ఇలాంటి మాటలతో మీ ముందుకు వచ్చే ఉంటారు. ఫస్ట్ ఒక 4,000 కట్టు, లేదంటే ఒక 3,000 పెట్టి సరుకులు తీసుకో, ఏదో ఒక విధంగా జస్ట్ ఒక 5,000 చూసుకో, వచ్చే నెల నీకు 4,000 రూపాయల చెక్కు వచ్చేస్తుంది, లేదా 5,000 రూపాయల చెక్కు వచ్చేస్తుంది. ఆ తర్వాత ప్రతి నెల నీ అకౌంట్లో జనాలు యాడ్ అవుతారు, డబ్బులు కురుస్తాయి అని నమ్మబలుగుతున్నారు. అవునా? నిజమే కదా, ఫ్యాక్టే కదా. కానీ ఈరోజు ఈ వీడియోలో ఏ కంపెనీ లీడర్ కూడా మీకు చెప్పడానికి ధైర్యం చేయండి. నెట్వర్క్ మార్కెటింగ్ మరియు లైక్ వెస్టేజ్ లాంటి MLM కంపెనీల వెనుక ఉన్న పచ్చి నిజాలను ఫ్యాక్ట్ అంటే ఎందుకంటే నా ఛానల్లో వచ్చేవి జెన్యూన్ వీడియో. సో అంతర్జాతీయ నివేదికల లెక్కలతో సహా బట్టబయలు చేయబోతున్నాం. ఈ వీడియో ముగిసేసరికి మీరు కష్టపడి సంపాదించిన 4,000 రూపాయలను కాపాడుకోబోతున్నారు. ఇది ఫిక్స్. మీకు 4,000 రూపాయలు సేవ్. సో వీటిలో ఉన్నటువంటి ఫస్ట్ మాయాజాలం నెంబర్ 1 ఏంటో చూద్దాం. మొదటి మాయాజాలం, మొదటి నెల 4,000 రూపాయలు చెక్కు వస్తుంది. ఇది నిజమా అబద్ధం? ముందుగా ఈ 4,000 రూపాయల మ్యాజిక్ గురించి మాట్లాడదాం. మీరు 4,000 కట్టినప్పుడు కంపెనీ మీకు కొన్ని సబ్బులు, పేస్ట్లు, లేదంటే హెల్త్ సప్లిమెంట్స్ ఇస్తుంది. అంటే మీ డబ్బులకి వస్తువులు వచ్చేసాయి ఈక్వల్, మీ డబ్బులు ఆ వస్తువులు ఈక్వల్. సో అందరితో అయిపోయింది, వ్యాపారం అక్కడితో ముగిసింది. మరి వచ్చే నెల మీకు 4,000 రూపాయలు చెక్కు ఎలా వస్తుంది? ఏ వ్యాపారంలోనైనా లాభం రావాలి అంటే అమ్మకాలు జరగాలి. కొనుగోలు అమ్మకాలు జరిగితేనే ఒక కంపెనీకి బెనిఫిట్ అనేది ఉంది. సో కంపెనీ బిజినెస్ ప్లాన్ ప్రకారం మీరు చేరిన వెంటనే కేవలం ప్రోడక్ట్స్ కొంటే మీకు వచ్చే కమిషన్ కేవలం ఒక 5% నుంచి 11% లోపు మాత్రమే ఉంది. అంటే మీరు 4,000 కొనుగోలు చేస్తే మీకు వచ్చేది కేవలం 100 లేదంటే 200 రూపాయలు మాత్రమే. మరి లీడర్లు చెప్పే ఆ 4,000 రూపాయల చెక్కు మీకు రావాలంటే మీరు జాయిన్ అయిన మొదటి నెలలోనే మీ కింద కనీసం 6 నుంచి 10 మందిని చేర్పించి వాళ్ళందరి చేత కూడా తలా 4,000 రూపాయల చొప్పున బిజినెస్ చేయించాలి. అర్థమైందా? అంటే మీ కింద 40,000 రూపాయల వ్యాపారం జరిగితేనే మీరు ఆశించిన ఆ కమిషన్ వచ్చింది. సో అంతేగాని మీరు ఒక్కరే డబ్బులు కట్టి ఇంట్లో కూర్చుంటే రూపాయి చెక్కు కూడా రూపాయి రాదు. ఇది మొదటి అబద్ధం. ఓకేనా? నెంబర్ 2 మాయాజాలంలో చూద్దాం. జనాలు ఆటోమేటిక్గా యాడ్ అవుతారు. ఇదొక ది గ్రేట్ ట్రాప్ అనమాట. ఇక రెండో మాట, నువ్వు జాయిన్ అయిపో, నీ కింద జనాలను మేమే యాడ్ చేస్తాం. ప్రపంచంలో ఏ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ కూడా ఎవరి అకౌంట్ కింద జనాలను ఆటోమేటిక్గా యాడ్ చేయదు. మిమ్మల్ని చేర్పించిన లీడర్ మిమ్మల్ని ఎవరైతే జాయిన్ అవ్వమని చెప్పి జాయిన్ చేశారో తన సొంత లాభం కోసం, అర్థమవుతుందా, తన సొంత లాభం కోసం, తన లెవెల్ అప్గ్రేడ్ అవ్వడం కోసం ఒకరిద్దరిని మీ కింద చేర్పించవచ్చు. వాళ్ళు కూడా మీతో పాటు కలిసి వేరొకరిని చేర్పించవచ్చు, వేయొచ్చు. కానీ లీడర్ కింద 100 మంది ఉంటారు. ఆయన అందరికీ జనాలను పంచుకుంటూ కూర్చుంటే ఆయనకు రూపాయి రాదు. ఓకే, చివరికి జరిగేది ఏంటో కదా, మీ కింద టీం పెరగాలి అంటే మీరే మీ ఫోన్ బుక్ ఓపెన్ చేయాలి.
అంటే మీ క్లాస్మేట్స్, మీ బంధువులు, మీ పక్కింటి వాళ్ళ ఇళ్ళకి తిరిగి లీడర్లు మీకు చెప్పిన అబద్ధాలనే లిజన్ లీడర్లు మీకు చెప్పిన అబద్ధాలనే వాళ్ళకు చెప్పి వాళ్ళను బలవంతంగా ఒప్పించి జాయిన్ చేయాలి. నెట్వర్క్ మార్కెటింగ్లో జనాలు యాడ్ అవ్వడం అంటే మీ సొంత మనుషుల నమ్మకాన్ని, వింటున్నారు కదా, మీ సొంత మనుషుల నమ్మకాన్ని మార్కెట్లో పెట్టుబడిగా పెట్టడమే. ఓకే, సో ఇది సెకండ్ వన్. సో నెక్స్ట్ వన్, ప్రపంచవ్యాప్త వాస్తవాలు ఏంటో చూద్దాం. గ్లోబల్ ఎఫ్టీసీకి సంబంధించి రిపోర్ట్స్ కొన్ని ఉన్నాయి. వాటికి సంబంధించి ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఇప్పుడు కొంచెం డీప్గా వెళ్దాం. ఇవన్నీ నా సొంతంగా చెప్తున్న మాటలు అయితే కావు. అమెరికాకు చెందిన ఫెడరల్ ట్రేడ్ కమిషన్ అంటే ఎఫ్టీసీ అనే ప్రభుత్వ సంస్థ ప్రపంచవ్యాప్తంగా, నాట్ ఓన్లీ వెస్టేజ్ కంపెనీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందలాది ఎంఎల్ఎం కంపెనీలపై ఒక సమగ్రమైన రీసెర్చ్ చేసింది. ఆ అధికారిక నివేదికలో తేలిన పచ్చి నిజం ఏంటంటే, నెట్వర్క్ మార్కెటింగ్ లేదా ఎంఎల్ఎం కంపెనీలలో చేరే వారిలో 99% కంటే ఎక్కువ మంది డబ్బులు నష్టపోతారు, లేదా కేవలం తాము పెట్టిన పెట్టుబడిని కూడా తిరిగి రాబట్టుకోలేరు. కేవలం టాప్లో ఉండే అంటే 0.4% లేదంటే 1% మంది లీడర్లు మాత్రమే లక్షల్లో సంపాదిస్తారు. ఓకే, ఆ 1% మంది సంపాదన చూపించే మిగిలిన 99% మంది అమాయకులను చేర్పిస్తూ ఉంటారు. ఇది ఒక లీగల్ పిరమిడ్ లాంటిది. అంటే కింద ఉన్నవాడు మునిగిపోతేనే పైన ఉన్నవాడికి కారు వచ్చింది, బంగ్లా వచ్చింది, మంత్లీ ల్యాక్స్ వస్తాయి. సో ప్రోడక్ట్స్ వెనుకున్న ధరల మాయాజాలను కూడా ఒకసారి చూద్దాం. ఈ కంపెనీలు అమ్మే వస్తువుల ధరలను ఒక్కసారి గమనించండి. బయట మార్కెట్లో 30 లేదా 40కి దొరికే సబ్బు కావచ్చు, లేదంటే 50 రూపాయలకు దొరికే పేస్ట్ కావచ్చు. ఈ కంపెనీలలో 100 నుంచి 150 పైన ఉంది. హెల్త్ సప్లిమెంట్స్ ధరలు అయితే వేలల్లో ఉంటాయి. సో కంపెనీలు ఏం చెప్తాయంటే, మా వస్తువులు నాణ్యమైనవి, మా వస్తువుల తయారీ కానీ ఏదైనా కానీ మా ప్రొడక్టివిటీ అనేది చాలా చాలా క్వాలిటీడ్, సో అందుకే ధర ఎక్కువగా ఉంటుంది. కానీ అసలు నిజం అది కాదు. మీ పైన ఉండే 10 లీడర్లకు అంటే 10 లేయర్లుగా ఉండే లీడర్ల కమిషన్లు పంచాలి, కార్ ఫండ్ ఇవ్వాలి, హౌస్ ఫండ్ ఇవ్వాలి, సో ఫారెన్ ట్రిప్స్ పంపించాలి. ఆ కమిషన్ల డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? జస్ట్ థింక్. మీరు మీ కింద చేరే జనాలు కొనే ఆ ఖరీదైన ప్రోడక్ట్స్ నుంచే వస్తాయి. సామాన్య మధ్యతరగతి జనాలు ప్రతి నెల అంత ఎక్కువ ధర పెట్టి వస్తువులను కొనలేరు. అందుకే 3 లేదా 4 నెలలు తిరిగేసరికి విసిగిపోయి క్విట్ అయిపోతారు, అంటే బయటకు వచ్చేస్తారు. సో సైకలాజికల్గా బ్రెయిన్ వాషింగ్ కూడా వీళ్ళు చేసే విధానం ఎలా ఉంటుందంటే, అంటే మీటింగ్స్ పెట్టడం. సో మరి ఇంత నష్ట శాతం ఉన్నా కూడా జనాలు ఎందుకు వేళలో జాయిన్ అవుతున్నారు అనే దానికే ఈ ఆన్సర్. సో దీని వెనక ఒక పెద్ద సైకలాజికల్ బ్రెయిన్ వాషింగ్ ఉంది. అది ఎలాగంటే, మిమ్మల్ని ఒక పెద్ద మీటింగ్కో లేదా సెమినార్కో తీసుకెళ్తారు. అక్కడ వాతావరణం ఎలా ఉంటుందంటే, లౌడ్ మ్యూజిక్, చప్పట్లు, స్టేజ్ మీద సక్సెస్ అయిన వాళ్ళ స్పీచ్లు. సో అక్కడికి వెళ్ళంగానే మిమ్మల్ని మీరు మైమర్చిపోతారు. అక్కడ మిమ్మల్ని ఒకే ఒక ప్రశ్న అడుగుతారు, మీకు కార్లు వద్దా భయ్యా, మీ అమ్మ నాన్నలు బాగా చూసుకోవడం మీకు ఇష్టం లేదా భయ్యా, నెలకు 1,00,000 సంపాదిస్తే తప్ప భయ్యా. ఇలాంటి సెంటిమెంటల్, అర్థమవుతుందా, ఇలాంటి సెంటిమెంటల్ డైలాగ్స్తో అక్కడ మీ లాజిక్ని పనిచేయకుండా మీ లాజికల్ ఆలోచన చంపేసి కేవలం ఎమోషనల్గా మిమ్మల్ని టార్గెట్ చేస్తారు. ఈ రోజు నువ్వు 4,000 కట్టకపోతే నీ జీవితంలో సక్సెస్ కాలేవు అనే ఒక రకమైన భయాన్ని, ఒక ఫోమోని, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే ఆ ఫోమోని, అమ్మో కోల్పోతానేమో అనే ఆ ఫియర్ని, ఆ భయాన్ని క్రియేట్ చేస్తారు. ఆ ఉత్సాహంలో, ఆ భయంలో జనాలు అప్పులు చేసి మరి 4,000 కట్టేస్తారు. 4,000 కావచ్చు, ఇంకంతకంటే తక్కువ కావచ్చు, ఇంకేదైనా కానీ, బట్ కట్టేస్తారు. సో వాస్తవ అవాస్తవాలకు సంబంధించి చేస్తున్న ఈ వీడియోలో మిత్రులారా, నాట్ ఓన్లీ వెస్టేజ్ లేదా మరి ఏదైనా డైరెక్ట్గా సెల్లింగ్ కంపెనీ అనేది ఒక చట్టబద్ధమైన వ్యాపారమే కావచ్చు, కానీ అది కూర్చుంటే డబ్బులు ఇచ్చే లాటరీ అయితే కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వెస్టేజ్ కస్టమర్ కేర్ నెంబర్ కాల్ చేసి చూడండి, మీకు చెప్పింది అది రాత్రికి రాత్రి మిమ్మల్ని కోటీశ్వరం చేసే మ్యాజిక్ అంతకన్నా కాదు. ఓకే, అది పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో రోజుకి 8 నుంచి 10 గంటలు తిరిగి ఇతరులను ఒప్పించి సేల్స్ చేయగలిగితేనే రూపాయి వచ్చే అత్యంత కష్టమైన వ్యాపారం. సో ఎవరైనా వచ్చి కేవలం ఐడి తీసుకో, 3,000 లేదా 4,000 కట్టేసే డబ్బులు, ఇక నీకు మంత్లీ ల్యాక్స్లో వచ్చింది, ల్యాక్స్లో కాకపోయినా నెల డబ్బులు వస్తాయి, సో ఇలాంటివి దయచేసి నమ్మకండి. మీ కష్టార్జితాన్ని ఇలాంటి అబద్ధపు ప్రచారాలకు బలి చేయదు. ఆలోచించండి, అవాస్తవాలను కొంచెం గ్రహించండి. సో ఇలాంటి ఎన్నో ఫ్యాక్టబుల్, ఎంతో జెన్యూన్ అయినటువంటి అప్డేట్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ముందుగా తెలియాలంటే, ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకే ముందుగా తెలియాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి ప్రశ్న, సందేహం, సలహా, సమాధానం నాకు ఇవ్వాలనుకున్నా కానీ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.